పరీక్షల్లో 100కు 100 తెచ్చుకోండి, మిమ్మల్ని విమానం ఎక్కిస్తా. ఇది ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చిన బంపర్ ఆఫర్. అంతే. అంతవరకు అంతంత మాత్రంగా ఉన్న ఏకాగ్రతను 100% చదువుపై పెట్టి 100 మార్కులు సాధించి గాలి మోటార్ ఎక్కేశారు విద్యార్థులు. ఆ కథేంటో చూద్దాం. ఇది చెప్పుకోదగ్గ విషయం కాకపోయినా పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు అనడానికి చక్కని ఎగ్జాంపుల్. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రు కొలను హైస్కూల్ టీచర్ షేక్ మౌలాలి తన సొంత ఖర్చులతో 2 విద్యార్థినులను విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో తీసుకువెళ్లి నగరమంతా చూపించారట. దీనికి కారణం ఉంది. 10th తెలుగులో 100కి 100 మార్కులు తెచ్చుకుంటే విమానంలో హైదరాబాద్ తీసుకువెళ్తానని చెప్పారట టీచర్. అంతే. పావని, సత్యసాహితి అనే విద్యార్థినులు ఈ ఏడాది 10th పరీక్షల్లో తెలుగులో 100కు 100 మార్కులు తెచ్చుకున్నారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం టీచర్ మౌలాలి వారిని ఈ నెల 18న విజయవాడ నుంచి విమానంలో హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు చూపించారు. అసలు నేను సార్ తీసుకెళ్తారని కూడా అనుకోలేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ రావడం అంటే వచ్చినా తీసుకెళ్తారా అన్నట్టే ఉన్నాను. దసరాకి వెళ్దామన్నారు, కుదరలేదు, కొంచెం వర్క్ ఉందని చెప్పేసి దివాళీకి వెళ్ళాము. ఫ్లైట్ అయితే దిగినప్పుడు భయం వేసిందండి, టేక్ ఆఫ్ అయినప్పుడు భయమే లేదు. కానీ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే మెమరబుల్లే. అండ్ చార్మినార్, ట్యాంక్ బండి, హైటెక్ సిటీ ఇవన్నీ చూసాము. పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని మరింత పెంచడానికి టీచర్ చేసిన చిరు ప్రయత్నం ఇప్పుడు మిగతా టీచర్లకు ఆదర్శంగా మారింది. మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్సే కాకుండా మన తెలుగులో కూడా మనం 100/100 తెప్పించుకోవాలి. ఆ విధంగా మనం పిల్లల్ని మోటివేట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చిందండి. ఇలాగ మీరు కనుక 100/100 వస్తే కనుక కంపల్సరీ నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఎంతమంది వస్తే అంతమందికి నేను ఫ్లైట్ తీసుకెళ్తాను, ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగిందండి. దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి చక్కగా 100/100 తెచ్చుకున్నారు. అలాగే 3 విద్యార్థులు కూడా 99 రావడం జరిగిందండి. అన్న ప్రకారం ఫ్లైట్ ఎక్కిచ్చారు. అసలు చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది ఇది. అలాగే ఇలాగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసినందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకవేళ మేమే ఓన్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయే వాళ్ళం. సార్ తీసుకెళ్ళడం వల్ల ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది చూశారుగా, అది విషయం. ఏది ఏమైనా విద్యార్థుల్లో పట్టుదల పెంచి విజయం వైపు అడుగులు వేయించేందుకు ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం.